హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ముందుగా టిప్ నెంబర్ 1, ఈ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటాయి కదా కొన్ని రోజులు వాడాక. దాన్ని మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. శానిటైజర్ని హ్యాండ్ బ్యాగ్ మీద వేసేసుకొని ఇలా టిష్యూ పేపర్ తోటి మొత్తం క్లీన్ చేసామనుకోండి, చాలా బాగా క్లీన్ అవుతుందండి. చూడండి మురికంతా ఎలా వచ్చేస్తుందో. చూడండి, సాక్స్ని మనం డైరెక్ట్ ఇలా మడత పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు, ఇలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక సాక్స్ మీద ఒక సాక్స్ని ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం రోల్ చేసుకొని ఈ కింద ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని రివర్స్ చేసామనుకోండి ఇలా వస్తుందన్నమాట. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ ఎరేజర్ ఉంటుంది కదా పెన్సిల్కి బ్యాక్ సైడ్, దీన్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ స్క్రూ, దాని బదులు మనము ఈ ఎరేజర్ ఉంటుంది కదండి, దీన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనం ఈ ఇయర్ రింగ్స్కి వాటి కాడ అనేది బాగా పొడవుగా ఉన్నప్పుడు బటన్స్ అనేవి యూస్ చేస్తారు కదండి, వాటి బదులు కూడా మనం ఈ ఎరేజర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది కదండి, చూడండి ఇది ఓపెన్ చేసాము, కొంచెం యూస్ చేసామన్నమాట. తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఇలా దానిని ఫోల్డ్ చేసేసి ఈ క్లిప్స్ ఉంటాయి కదండి, ఈ క్లిప్స్ని మనం ఇలా కనుక ప్లేస్ చేసి పెట్టినట్లయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మంచి యూస్ఫుల్ టిప్ కదండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, క్లిప్స్ తోటి మనకి క్యాలెండర్స్ ఇలా హ్యాంగ్ చేసినప్పుడు ఫ్యాన్ గాలికి ఎగురుతూ ఉంటాయి కదా, అలా ఎగరకుండా ఉండడానికి మనం క్యాలెండర్కి అటు ఇటు ఇలా ఈ క్లిప్స్ని పెట్టినట్టయితే చూడండి అలా ఎగరకుండా మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, బుక్స్ మనం చదివాక పేజీని ఫోల్డ్ చేసి పెడతాం కదా, అలా మర్చిపోకుండా ఉండడానికి. సో ఆ ప్లేస్లో మనం ఈ క్లిప్ని కనుక పెట్టుకున్నట్లయితే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఆ పేజీని. సో చదవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ అండి, క్లిప్స్ తోటి మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, వాటి బదులు కూడా మనం ఈ క్లిప్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, క్లిప్స్తో చాలా యూజెస్ ఉన్నాయి కదా.